హెల్దీగా టేస్టీగా ఎలాంటి షుగరు బెల్లం వాడకుండా ఇక్కడ నేనైతే ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ మా పిల్లలకి ఈ ఐస్ క్రీమ్ మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళకు చాలా హెల్దీ కాబట్టి నేనైతే ఇక్కడ వీళ్ళ కోసం హెల్దీగా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేశాను. మీరు కూడా చూడాలి అని అనుకుంటే మాత్రం వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో పూల్ మకానా యాడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను క్వాంటిటీ అయితే చెప్పట్లేను, సో ఇది మన ఇష్టం అనమాట. అండ్ నేను ఇక్కడ స్వీట్నెస్కి తగ్గట్టు డేట్స్ యాడ్ చేశాను. సో మీరు ఎక్కువ స్వీట్ కావాలని అనుకుంటే ఎక్కువ డేట్స్ యాడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్యాష్యూస్. సో యాక్చువల్గా క్యాష్యూస్ ఇంట్లో లేవు, బ్లింకిట్లో ఆర్డర్ చేసేసరికి లేట్ అయింది. సో తర్వాత ఇవన్నీ వేసుకొని వేడి పాలల్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. తర్వాత ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో బాదం ఒక కప్పు బాదం తీసుకొని దాంట్లో హాట్ వాటర్ వేసి ఒక 15 to 20 minutes పక్కకు పెడితే అవి ఈజీగా పీల్ అయితే వచ్చేస్తాయి. సో అవి పీల్ తీసుకున్నవి మనం నానబెట్టిన మిశ్రమం ఉంది కదా, దాంట్లో ఇవి వేసేసుకోవాలి. సో ఇవన్నీ ఒక్కోసారి కలిపి అండ్ మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో అవన్నీ సో ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్ అండ్ క్యాష్యూస్ ఒకసారి క్రష్ చేసేసుకొని ఇలా వేసేసుకున్నాను. సో తింటూ ఉంటే మనకి కొద్దిగా పలుకుగా వస్తుంది, సో బాగుంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ మౌల్లో వేసుకోవాలి అని అనుకుంటే ఇంకొద్దిగా కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. లేదు అంటే మనకి పాట్స్ దొరుకుతాయి కదా, సో ఆ పాట్స్లో ఇలానే డైరెక్ట్గా వేసుకోవాలి. లేదంటే కొద్దిగా పాలు వేసుకోవాలి. సో నేనైతే పాలు వేసుకొని ఇంకొద్దిగా మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఆ ఐస్ క్రీమ్ మౌల్లోకి అయితే వేసేద్దాం. సో ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్ అయితే పెట్టేసిన తర్వాత క్యాప్స్ అన్ని మంచిగా పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour అలా ఐస్ క్రీమ్ అయ్యే వరకు ఉంచేస్తే సరిపోతుంది. ఇక్కడ నాకు కొద్దిగా మిగిలింది, సో నేను కొద్దిగా గిన్నెలో అయితే వేసేసుకున్నాను. ఒక 2 hours తర్వాత ఐస్ క్రీమ్ రిజల్ట్ అయితే చూద్దాము. సో ఒక 2 hours కాదు, నాకు ఒక మినిమం 2 hours 3 hours పట్టింది. సో ఐస్ క్రీమ్ చేయడం ఏమో కానీ పిల్లలు ఐస్ క్రీమ్ అయిందా ఏదో సతాయిస్తున్నారు. ఒక 2 hours తర్వాత తీసి చూస్తే మాత్రం చాలా బాగా అయింది. సో ఇక్కడ మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి. సో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేవు అండ్ షుగర్ లేదు అండ్ బెల్లం లేదు, ఏది లేదు. సో హెల్త్కి హెల్త్. సో చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇలాంటి ఐస్ క్రీమ్ వీడియోస్